పెద్ద కోడలు రమ్య ఇంటి పెరట్లో ఉన్న కట్టెలు తీసుకొచ్చి కిచెన్లో వేస్తూ ఉంది. అది చూసిన అత్త యశోద, ఏంటే కోడలా, కట్టెలన్నీ నువ్వే మోస్తున్నావేంటి? ఆ మిగతా ఇద్దరు కోడళ్ళెక్కడా? ఏమో తెలీదత్తయ్యా, వాళ్ళేదో ఒక పని చేసుకుంటూ ఉండుంటారు. అసలే మనది లంకంత పెద్ద ఇల్లు కదా. ఏమోనే కోడలా, నాకు నువ్వు తప్ప ఈ ఇంట్లో ఇంకెవ్వరూ కూడా పని చేసినట్టు అనిపించదు. అయ్యో, అలాంటిదేం లేదత్తయ్యా, అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అలా అనుకోవడం నీ మంచితనం. ఆ మంచితనాన్ని అలసుగా చేసుకుంటూ వాళ్ళు దర్జాగా తింటూ పూట గడిపేస్తుంటారు. అత్తయ్య గారు, మీరలా అనకండి. ఈ మాటలు వింటే వాళ్ళు బాధపడతారు కదా. ఇలాంటి మాటలకి వాళ్ళు బాధపడితే నీకిన్ని కష్టాలెందుకుంటాయి కోడలా? సర్లే, నాకు బాగా ఆకలేస్తుంది, తొందరగా ఏదైనా వంట చెయ్యి. ఇదిగో, నేను ఆ పని మీదే ఉన్నానత్తయ్యా. మీరు కొద్దిసేపు ఓపిక పడితే మీకు వేడివేడిగా వంట చేసి సిద్ధంగా ఉంచుతాను అంటూ చెప్పి రమ్య కట్టెలన్నీ వంటగదిలో సర్దేసుకుని వంట చేయటం మొదలెట్టింది. చేసిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టిన పెద్ద కోడలు రమ్య, ఇంట్లో అందరికీ భోజనం రెడీగా ఉంది, అందరూ తినడానికి రండి అంటూ హాస్టల్లో స్టూడెంట్స్ ని పిలిచినట్టుగా పిలిచింది. ఆ మాట విన్న రెండో కోడలు సంధ్య, ఆహా, ఈరోజు ఏదో చేపల పులుసు చేసినట్టుందే, మంచి గుమగుమ వాసన తడుతుంది, వెళ్ళి లాగించాలి అనుకుంటూ అప్పటి వరకు టీవీలో ముఖం పెట్టి చూసిన సంధ్య తినడానికి బయలుదేరింది. ఇంకో పక్క చిన్న కోడలైన దివ్య ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంది. నువ్వు కాస్త ఆ ఫోన్ పక్కన పెట్టి తినడానికి వస్తావా అంటూ పెద్దగా పిలిచింది. ఆ పిలుపు విని దివ్య, వస్తున్నా అక్క. అబ్బా, ఇవిడేదో రెస్టారెంట్లో రకరకాల వంటలు చేసినట్టుగా ఫీల్ అయిపోతుంది అనుకుంటూ తను కూడా వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. రమ్య అందరికీ తను చేసిన వంటలు వడ్డిస్తూ ఉంది. సంధ్య తింటూ, ఏంటక్కా, మళ్ళీ ఆ కట్టెల పొయ్యి మీదే వండావా? నీకెన్నిసార్లు చెప్పాను, ఆ కట్టెల పొయ్యి మీద వంట చేస్తే వంటలన్నీ పొగవాసనొస్తాయని. ఇప్పుడు నేను ఈ వంటలు ఎలా తినాలి? అప్పుడు అత్త యశోద, ఏంటే, పాపం రమ్య ఒక్కతే రోజంతా అందరికీ పనులు చేసి పెడుతుంటే ఇంకా అందులో వంకలు పెడుతున్నావు. ఏ రోజైనా నువ్వొక్కసారైనా వంటగదిలో అడుగు పెట్టావా? అసలు పని చేయని వాళ్ళు పెట్టింది తినాలి, అంతేగాని వంకలు పెట్టకూడదు అంటూ కోపంగా చెప్పింది. ఆ మాటలకి సంధ్య నొచ్చుకొని, అనుకున్నా ఈ మాట ఏదో ఒక రోజు వస్తుందని. పని చేసేటప్పుడు మమ్మల్ని కూడా పిలిస్తే మేం కూడా వచ్చి సాయం చేస్తాంగా. ఒక్కతే పని చేసి మమ్మల్ని ఇన్ని మాటలు అనిపించాలా? రేపటి నుండి నా వంట మేం చేసుకుంటాలే. నాకు మా ఆయనకి ఎవరు కూడా వంట చేయాల్సిన అవసరం లేదు అని కోపంగా లేచి తన గదిలోకి వెళ్లిపోయింది సంధ్య. కాని చిన్న కోడలు దివ్య మాత్రం ఫోన్లో రీల్స్ చూస్తూ వీళ్ల మాటలేం పట్టించుకోవట్లేదు. అది చూసి యశోద కోపంగా, ఏమే చిన్న కోడలా, ఎప్పుడు చూసినా ఆ ఫోనేనా నీకు? నీ ముందు పెట్టిన ఆ కంచాన్ని ఖాళీ చేయి ముందు. ఇందులో ఏముందని ఖాళీ చెయ్యాలి? ఎప్పుడు చేసే వంటలే కదా ఇవి. ఇక్కడ ఈ రీల్లో చూడండి ఎన్ని వెరైటీలున్నాయో. పన్నీర్, ఎగ్ పులావ్, నాన్, చికెన్ లాలీపాప్స్, ఆహా అంటూ దివ్య ఫోన్లో ఐటమ్స్ చూస్తూ వాటిని పొగుడుతుంది. అప్పుడు యశోదకి ఇంకా కోపం పెరిగిపోయి, నీకసలు ఇంట్లో చేసే ఏ వంట నచ్చదు కదా? ఎలా నచ్చుతుందిలే, కష్టపడి చేస్తే కదా తెలుస్తుంది వంట చేయటం ఎంత కష్టమో అని. టైంకి అన్ని చేసి పెడుతుంటే కష్టం తెలియట్లేదు. ఇదిగో పెద్ద కోడలా, రేపటి నుండి నువ్వు నీకు మీ ఆయనకి మాత్రమే వంట చేసుకో. అబ్బా, ఏంటత్తయ్యా మీరు, తనేదో తెలియకంటుంది. తెలియకనా? తెలియకపోవడానికి అదేమైనా చిన్నపిల్ల అంటూ యశోద మాట్లాడుతుండగా ఆ మాటలకి దివ్య కోపంగా, ఏంటత్తయ్యా మీరు, మన వంటగదేమో పెద్ద రెస్టారెంట్ కిచెన్ అయినట్టుగా చెప్తున్నారు. మీరు వంట చేసి పెట్టకపోతే అసలు తినడానికి ఏం దొరకవనుకుంటున్నారా? మనకిష్టమైన వంట కావాలంటే మీకు వంటగదిలో దొరుకుతుందేమో. ఇదిగో ఈ ఫోనే పెద్ద కిచెన్ అత్తయ్యా, ఏం కావాలన్నా నిమిషంలో తెచ్చిస్తారు. అయితే వెళ్ళి ఆ ఫోన్లోనే వండుకు తిను. అలాగే, ఇంకా ఈ వంటలు తినే బాధ తప్పింది నాకు అంటూ చాలా హ్యాపీగా లేచి వెళ్లిపోయింది దివ్య. అది చూసిన రమ్య, ఏంటత్తయ్యా మీరు, మీ వల్ల వాళ్ళు తినకుండానే వెళ్ళిపోయారు. పోతే పోనీలేవే, నువ్వు వాళ్ళకేం పని మనిషివి కాదుగా. చూద్దాం వాళ్ళు నిన్ను నీ వంటల్ని కాదని ఎన్ని రోజులుంటారో. ఒకే ఇంట్లో 3 పొయ్యిల అవసరమా అత్తయ్యా? అసలు కష్టమంటూ తెలిసేదే అక్కడ కదా కోడలా అంటూ యశోద రమ్యకి నచ్చి చెప్పింది. మరుసటి రోజు ఎప్పటిలాగే యశోద కట్టెల పొయ్యి మీద వంట చేయటం మొదలెట్టింది. అప్పుడే రెండో కోడలైన సంధ్య
ఎలక్ట్రిక్ స్టవ్ పట్టుకుని ఇంట్లోకొచ్చి అందరికీ వినిపించేలా, ఇదిగో దీన్నే ఎలక్ట్రిక్ స్టవ్ అంటారు. ఒక్క కట్టె కూడా వేస్ట్ చేయకుండా ఎన్ని వంటలైనా చెయ్యొచ్చు. పొగ వాసన కాదు కదా, పొగ ఆనవాలు కూడా కనిపించదు అని చెప్పి తను తెచ్చుకున్న ఎలక్ట్రిక్ స్టవ్ మీద వంట చేయటం మొదలెట్టింది. అబ్బో, ఇంట్లోకి కొత్త వస్తువులే కాదు, జనాలకి కొత్త అలవాట్లు కూడా వచ్చాయి. చూద్దాం ఇవెన్ని రోజులుంటాయో అంటూ యశోద రమ్య వేసిచ్చిన దోశలు తింటూ ఉంది. ఏంటత్తయ్యా, నన్ను కూడా ఒక దోశ వేయమంటారా? అయ్యయ్యో వద్దమ్మ కోడలా, నాకా కరెంటు దోశలే మొద్దులే. ఇంతకీ ఆ చిన్న కోడలేం చేస్తున్నట్టో, చేతిలోనే వంటగదున్నట్టుగా తెగ మాటలు చెప్పిందిగా అంటుండగా అప్పుడే ఇంటికొక డెలివరీ బాయ్ వచ్చి, ఇక్కడ దివ్య అంటే ఎవరండి? అని అడగ్గా, ఆ నేనే అంటూ వచ్చి డెలివరీ బాయ్ దగ్గర నుండి పార్సెల్ తీసుకుంది. ఆ పార్సెల్ ఓపెన్ చేసి కావాలని అందరి ముందు, ఆహా ఎంత మంచి స్మెల్ వస్తుంది, ఈ స్మెల్ చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో అని. నీలా గంటల గంటల తరబడి వంట చేయటం అవసరం లేదు, ఇలా ఆర్డర్ పెడితే అలా వచ్చేస్తాయి. మీకూడా కావాలా అత్తయ్యా అంటూ యశోదనడిగింది. అప్పుడు యశోద, నాకొద్దు కోడలా, వాడసలు ఏ ఆయిల్ వేసి చేశాడో, ఏ పిండి వేసి చేశాడో, అసలది ఈ రోజు చేసిందో లేక నిన్న చేసిందో నాకొద్దు తల్లి. అత్తయ్యా మీరసలు మారరు అంటూ దివ్య అక్కడే అందరి ముందు తింటూ ఉంది. ఇంకోవైపు రెండో కోడలు సంధ్య కూడా ఎలక్ట్రిక్ స్టవ్ మీద వంటలు చేస్తూ ఉంది. అలా ఆ రోజు ఎవరి వంట వాళ్లే తిన్నారు. అత్తయ్యా చూసారా, ఒక్కొక్కరు ఒక్కో మూలన కూర్చొని ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. చూస్తుంటే నాకిది ఇల్లులా కనిపించట్లేదు. కోడలా చూస్తూ ఉండవే, వాళ్లే మళ్లీ దారిలోకొస్తారు అని యశోద నమ్మకంగా చెప్తుంది. ఒక వారం రోజుల పాటు ఎవరి వంటలు వాళ్లే చేసుకుంటూ తింటూ ఉన్నారు. చిన్న కోడలు ఆర్డర్ పెట్టుకుని తింటుంది. అలా వారం రోజులు గడిచాక ఈ ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఏ వంట చేసినా కూడా రుచి పచ్చి లేకుండా ఉంటున్నాయి అసలు అనుకుంటుంది సంధ్య. అబ్బా, ఈ రెస్టారెంట్ ఫుడ్ తిన్నప్పటి నుండి కడుపులో ఏదో తెలియని మంట అని అనుకుంటుంది సంధ్య. తమలో తామే బాధపడుతున్నారు కోడళ్ళిద్దరు. కాని బయటకి మాత్రం చెప్పటం లేదు. ఒకరోజు పొద్దుననగా కరెంటు పోయింది, అస్సలు రావటం లేదు. దివ్య ఫోన్లో ఛార్జింగ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దాంతో వాళ్ళిద్దరూ ఆకలితో కూర్చుని ఉన్నారు. అప్పుడు రమ్య కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉండగా స్మెల్ అలా వస్తూ ఉంది. ఆహా, స్మెల్ ఎంత బాగుందో! నేనిన్నిసార్లు వంట చేసినా ఒక్కసారి కూడా ఇలాంటి స్మెల్ రాలేదు. నిజంగా మా అక్క చేతిలో ఏదో ఉంది. ఇన్నిసార్లు అన్ని వంటలు ఆర్డర్ పెట్టుకుని తిన్నాను గాని ఇలాంటి స్మెల్ ఎప్పుడూ రాలేదు అని అనుకున్నారు కోడళ్ళిద్దరు. అప్పుడు రమ్య వంటంతా పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి, ఫుడ్ రెడీగా ఉంది, ఆకలిగా ఉన్నవాళ్ళొచ్చి తినొచ్చు అని పిలవగాని సంధ్యా దివ్య ఇద్దరూ ఒకేసారి వచ్చి కూర్చొని, అక్క ఆకలిగా ఉంది పెట్టక్కా. రమ్య నవ్వుతూ అందరికీ వడ్డించింది. రమ్య చేసిన ఫుడ్ తింటూ, అక్కా నిజంగా నీ చేతిలో ఏదో మాయుందక్క, నువ్వు చేసినట్టుగా వంటలు ఎవ్వరూ చేయలేరు అని రమ్యని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇక ఆ రోజు నుండి ఇద్దరు కోడళ్ళు కూడా రమ్యకి అన్ని పనుల్లో సాయపడుతూ ఉన్నారు. అది చూసి యశోద ఎంతగానో సంతోషించింది. వేణుకి మీరైనా చెప్పండి, ఎన్ని రోజులని వాడలా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిలా ఉంటాడు చెప్పండి? వాడీడు పిల్లలంతా పెళ్లిళ్ళు చేసుకుని ఇంకా కొన్ని సంవత్సరాలైతే వాళ్ల పిల్లలకి కూడా పెళ్లిళ్ళు చేసేస్తారు. కాని వీడికి మాత్రం పెళ్లయ్యేలా లేదు. అలా రాధమ్మ కొడుక్కి పెళ్లవటం లేదనే బాధని తన భర్త అయిన భూపతికి చెప్తూ ఉంది. అప్పుడు భూపతి, వాడికి ఎన్నిసార్లు ఏమని చెప్పను రాదా, మనం బుజ్జగించి బ్రతిమలాడి వాణ్ణి పెళ్లి చూపులకు ఒప్పిస్తే తీరా అమ్మాయిని చూసే సమయానికి వీడు ఇంట్లో లేకుండా మాయమైపోతాడు. ఎప్పుడో 2-3 రోజుల తరువాత ఇంటికొస్తాడు. వాడికి కుజదోషం ఉంది కావచ్చండి, అందుకే పెళ్లవటం లేదు. మనం మంచి పంతుల్నెవరినైనా చూసి వాడికి దోష నివారణ పూజ చేయిద్దాం. వాడికసలు ఏ దోషం కూడా లేదే రాదా. వాడి వల్ల అందరికీ దోషం కాని వాడికి అలాంటిదేం లేదు. కళ్యాణం వచ్చినా పక్కొచ్చినా ఆగదంటారు కదా, వాడికి ఇంకా టైం రాలేదేమో. ఇంకా ఏం టైం రావాలండి, ఇంకాస్తైతే వాడికి పెళ్లి చేసుకునే టైం కూడా అయిపోతుంది. అలాగే చూస్తూ ఉండండి. వాడికిప్పుడు వస్తున్న అడపాదడపా సంబంధాలు కూడా రావు, మీ ఇష్టం అంటూ రాధమ్మ కోపంగా ఉంది.
వేణు చక్కగా ఊళ్ళోని ఒక చెట్టు కింద తన మిత్రులతో కాలక్షేపం చేస్తున్నాడు. ఏరా వేణు, మీ అమ్మ నీకు పెళ్లి చెయ్యాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటే నువ్వేంట్రా అసలు పెళ్లి చేసుకునంటున్నావు? పెళ్ళంటే ఎందుకురా అంత భయం నీకు? పెళ్ళంటే భయమా? నాకా? అవును, మా అందరికీ నువ్వు చేసే పనులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. పెళ్ళంటే భయం లేనప్పుడు మరెందుకురా పెళ్లి చేసుకోవడం లేదు? పెళ్ళనేది బ్రిటిషుణ్ణి తెచ్చుకొని తల మీద కూర్చోబెట్టుకోవడం లాంటిదిరా. మొదట అన్ని బానే ఉంటాయి, తరువాత మెల్లిమెల్లిగా అన్ని వాళ్ల చేతిలోకి వెళ్ళిపోతాయి. చివరికి ఇదిగో ఇలా మీతో కాలక్షేపం చెయ్యాలన్నా కూడా వాళ్ళ అనుమతి కావాలి. నిజం చెప్పండ్రా, ఇక్కడికి రావడానికి మీ భార్యలకు ఎంతమంది అబద్ధం చెప్పారో, ఎంతమంది బ్రతిమాలుకొని వచ్చారో అని వేణు అడగ్గా అక్కడున్న అందరూ తలదించుకున్నారు. అది చూసిన వేణు, ఇంకా సేపట్లో మీ భార్యల దగ్గర నుండి ఫోన్ రాకపోతే నన్ను అడగండి అని వేణు చెప్పినట్టుగానే కొంతసేపటికి అందరికీ తమ తమ భార్యల నుండి ఫోన్లొస్తున్నాయి. అది చూసిన వేణు నవ్వుకొని, ఇదిగో ఇందుకేరా ఈ భార్యల బానిసత్వంలో జీవించకూడదని నేను పెళ్లి చేసుకోవడం లేదు. అలా వేణు తను ఎందుకు పెళ్లి చేసుకోవటం లేదో అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాడు. తర్వాత బాగా చీకటి పడేంత వరకు ఆగి అప్పుడు ఇంటికెళ్లాడు వేణు. సౌండ్ రాకుండా మెల్లిగా ఇంట్లోకి వెళ్తున్నాడు. అలా పిల్లిలా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. అమ్మో, వీళ్ళింకా పడుకోలేదా? అమ్మా, మీరింకా పడుకోలేదా? నువ్విలా తిరుగుతూ ఉంటే మాకు నిద్రెలా పడుతుందిరా. నేనెక్కడ తిరుగుతున్నానమ్మా, నిలబడే ఉన్నాను కదా. కావాలంటే కూర్చోనా? ఈ జోకులకి ఏం తక్కువ లేదు గాని ఈరోజు నేను మీ నాన్న కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. నువ్వు గనక ఈ నెల రోజుల్లో పెళ్లి గనక చేసుకోకపోతే మేమిద్దరం ఈ ఇల్లు విడిచిపెట్టి నీకు దూరంగా వెళ్ళిపోతాం. కొడుక్కి పెళ్లి చెయ్యలేని తల్లిదండ్రులుగా ఈ లోకం మమ్మల్ని చూడకూడదు అంటూ రాధమ్మ చాలా బాధగా చెప్పి వెళ్ళిపోయింది. రాధమ్మ మాటలకి వేణు, అబ్బా, పెళ్లి పెళ్లి పెళ్లి, అసలు భార్య లేకపోతే జీవితమే లేదన్నట్టుగా చేస్తారు వీళ్ళు అని అనుకుంటూ ఆ రాత్రంతా రాధమ్మ చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నాడు. మరుసటి రోజు వేణు తన మిత్రుడైన గిరి దగ్గరికి వెళ్లి రాత్రి జరిగిన విషయమంతా వివరించి చెప్పాడు. అరే, నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు గాని వాళ్ళ గురించి కొద్దిగా కూడా ఆలోచించడం లేదు. ఏ తల్లిదండ్రులైనా కూడా ఏముంటుందిరా, పిల్లలకి పెళ్లి చేసి హాయిగా ఉండాలని ఉంటుంది. కానీ నువ్వు వాళ్ళు పోయేవరకి కూడా ప్రశాంతతని ఇచ్చేలా లేవు. అరే గిరి, నువ్వు కూడా ఏంట్రా వాళ్లకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? సరే, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అంతే కదా? ఏరా, కొంపదీసి మనసు మార్చుకుని పెళ్లేమైనా చేసుకుంటున్నావా అంటూ గిరి కుతూహలంగా అడుగుతూ ఉన్నాడు. అప్పుడు వేణు, పెళ్ళా? నేనా? అంతలేదు గాని రాత్రంతా ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేశారనుకో, జీవితాంతం ఆ బరువుని మొయ్యాలి. అదే నేను చేసుకున్నాననుకో ఆ అవసరం లేదు కదా. ఏంటేంటి? నాకొక్క ముక్క కూడా అర్థం కాలేదురా నువ్వు చెప్పింది. ఏం లేదురా, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూసి తనని ఒక 6 నెలల పాటు నాకు భార్యగా ఉండమని అడుగుతాను. అంటే ఒక అద్దె భార్యలాగా. తర్వాత మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదని మేము విడాకులు తీసుకుంటున్నామని చెప్పి విడిపోతాం. తర్వాత ఎవ్వరూ కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. సో వాళ్ళకి నా పెళ్లి చూసినట్టు ఉంటుంది, నాకు నేను కోరుకుంటున్న ఫ్రీడమ్ కూడా ఉంటుంది. ఎలా ఉందిరా ఐడియా? దరిద్రంగా ఉంది. ఆయన అద్దెకి రావడానికి అమ్మాయి ఏమైనా ఇల్లా వస్తువా? రేయ్, ఇదే సరైన ప్లాన్. నువ్వలా చూస్తూ ఉండు, నేనెలా సెట్ చేస్తానో అని చెప్పి ఆ రోజు నుండి వేణు తనకి కావలసిన అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. అప్పుడొక చెరువు దగ్గర గీత అనే అమ్మాయి సూసైడ్ చేసుకుందామని చూస్తుండగా అది గమనించిన వేణు, హలో, ఇలా చనిపోవడం తప్పండి. ఏ కష్టమున్నా కూడా ఎదుర్కొని పోవాలి గాని ఇలా పిరికి పనులు అస్సలు చేయకూడదు. నా గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు? మా ఇంట్లో అందరూ నా జీతం మీదే ఆధారపడి బ్రతుకుతారు. ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా పోయింది. మా అమ్మా నాన్నని ఎలా చూసుకోవాలి? వాళ్ళిప్పుడు పని చేసే వయసులో లేరు. మాది పేద కుటుంబం అంటూ గీత తన కష్టాలన్నీ చెప్పుకుంది. అప్పుడు వేణు, ఆహా, వెతకబోయిన తీగ కాళ్ళకి తగిలినట్టుగా ఉంది అని సంతోషించి, నా దగ్గర ఒక పనుంది, చేస్తావా అంటూ వేణు అద్దె భార్యగా తన ఇంటికి వస్తావా అంటూ తన ప్లాన్ చెప్పాడు.
అందుకు ముందు గీత కోపంగా సమాధానం ఇచ్చినా కూడా కొద్దిసేపు ఆలోచించి అందుకు ఒప్పుకుంది. మరుసటి రోజు ఉదయం వేణు గీతని తీసుకుని ఇద్దరూ మెడలో దండలు వేసుకుని వేణు ఇంటికొచ్చారు. అమ్మా, నాన్న, నేను ఈ అమ్మాయి ఇద్దరం గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నాం. వాళ్ళింట్లో పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఇదిగో గుళ్ళో పెళ్లి చేసుకొచ్చాం. అదేంట్రా, మాకు చెప్పినా మేము వెళ్ళి మాట్లాడేవాళ్ళం కదా. అయినా మన ఇంట్లో అయినా గ్రాండ్ గా పెళ్లి చేసేవాళ్ళం కదా. మీరుండండి. ఏమ్మా, వీడు చెప్పేది నిజమేనా? ఏం లేదు, అసలు పెళ్లి చూపులంటేనే ఆమడ దూరం పరిగెత్తేవాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే నమ్మబుద్దవ్వట్లేదు. రాధా, నీకన్నీ అనుమానాలే. నిన్నటి వరకు ఏమో వీడికి పెళ్ళవలేదని బాధ. ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తే కూడా అనుమానమేనా? వీళ్ళు ఇన్నాళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి వాడిన్ని పెళ్లి చూపులకి రాలేదేమో. నువ్వు ప్రశ్నలు అడగటం మానేసి అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్ళు. రాధమ్మ ఇంకా అనుమానంగా వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉంది. తర్వాత రోజు ఉదయం గీత టీ చేసి తీసుకొచ్చింది. ఏవండి, టీ తీసుకోండి. వావ్, ఏమో అనుకున్నా. నటన ఈరగదీస్తున్నావు అసలు. మధ్యాహ్నం నాకు మంచి గుత్తి వంకాయ కూర చేసి పెట్టు. నీకు తెలుసు కదా నాకు ఆ కర్రీ అంటే చాలా ఇష్టమని. అలాగేనండి. అలాగే, మీరు బయటికి వెళ్లేటప్పుడు అదిగో ఆ బాటిల్ తీసుకెళ్ళండి. అందులో మజ్జిగ పోసి పెట్టాను. అలా గీత వేణుకి సొంత భార్యలాగే సేవలు చేస్తుంది. రాత్రిపూట ఇదిగో, మన ఇద్దరం ఒకే బెడ్ పైన పడుకోవాలి, లేదంటే వాళ్ళకి సందేహం వస్తుంది. వేణు మాటలకి గీత కొద్దిగా సందేహంగానే ఒప్పుకుంది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఏవండి, ఇంకా ఎంతసేపండి బయట తిరిగేది? ఇంటికి తొందరగా వచ్చేయండి అని కాల్ చేస్తుంది గీత. వేణు తొందరగా ఇంటికొస్తున్నాడు. అమ్మో, పెళ్ళాం వచ్చిందో లేదో, వీడి మధ్య చీకటి పడేలోపే ఇంటికొచ్చేస్తున్నాడు అంటూ మురిసిపోయింది రాధమ్మ. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఏవండి, మీరు నాకు చెప్పిన 6 నెలలు గడిచిపోయాయి. మీరు నాకిస్తానన్న డబ్బిస్తే వెళ్ళిపోతాను. వేణు డబ్బు గీతకి ఇస్తూ, ఈ 6 నెలలు ఇట్టే గడిచిపోయినట్టుగా ఉంది కదా. గీత ఏమీ మాట్లాడకుండా డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది. నాన్న, నేను గీత ఇద్దరం విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాం. మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు. అదేంట్రా, నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా. అది పైకి మాత్రమే, లోపల కాదు అంటూ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కొడుకు పెళ్లి చేసుకున్న ఆనందం కొద్ది రోజులు కూడా లేదు అని వాళ్ళు బాధపడతారు. వేణు పొద్దున్నే లేచి అలవాటుగా గీతా, టీ తీసుకురా. గీత లేదనే విషయం గుర్తొచ్చి కొద్దిగా బాధపడుతూ ఉన్నాడు. సాయంత్రం స్నేహితులతో ఉన్నా కూడా గీత గుర్తుకొస్తూ ఉంది. అలా కొన్ని రోజులకే అమ్మా, నేను మీకో విషయం చెప్పాలి. గీతని నేను పెళ్లి చేసుకోలేదు అని జరిగిన విషయమంతా చెప్పాడు. కానీ అమ్మా, నాకిప్పుడు గీత కావాలి. గీత లేకుండా నేనుండలేను. నన్నంత ప్రేమగా చూసుకునే గీత నాకు కావాలి అని వేణు బాధగా చెప్తూ ఉంటే రాధమ్మ నవ్వి, నాకు తెలుసురా నువ్విలా అంటావని. అసలు గీత ఎవరో తెలుసా? చిన్నప్పటి నుండి నిన్నెంతగానో ప్రేమిస్తున్నా నీ మరదలు. నీ ప్లాన్ గురించి నాకు గిరి అంతా చెప్పాడు. అందుకే గీతని నీ దగ్గరికి పంపించాను అని రాధమ్మ తన ప్లాన్ చెప్పింది. దానికి వేణు ఎంతగానో సంతోషిస్తూ గీతని పెళ్లి చేసుకున్నాడు.